ఏం చేస్తారు అక్కడ పోయినటువంటి వ్యక్తికి మరి కీర్తిని తెచ్చిపెడతారు. లేని కీర్తిని లేని వాటిని డంబాలు చెబుతూ ఉంటారు, గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మరి ఎవరిని బట్టి గొప్పలు చెప్పాలంటే యేసయ్యని బట్టి గొప్పలు చెప్పాలి. ఇక్కడ మనం పరలోకానికి తీసుకెళ్ళేటివి కావు. అక్కడికక్కడే ఆడంబరాలు కానీ మరి చెప్పేటువంటి వాక్యం కానీ ఎవరిని బలపరిచేది కాదు, ఎవరిని ఉద్దేశించేది కూడా కాదు. మనం వాక్యాన్ని తీసుకునేది, వాక్యం బోధించేది దేన్ని అంటే మన హృదయాలను సరిచేయడానికి, మన హృదయాలను మందలించడానికి, హెచ్చరించడానికి, గుర్తించడానికి. మన మనసుని చాలామంది ఏం చేస్తారంటే పోయినోడితో పాటు నేను పోతే బాగుండు అనుకుంటుంటారు. పోయినోళ్ళతో పాటు నేను పోతే నాకు ఈ బాధ ఉండేది కాదు, నాకు ఏ బాధ ఉండేది కాదు అని అంటుంటారు. దాంట్లో దేవుడు ఏమంటుందంటే పిరికివాడ అంటాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఏమంటాడు? పిరికివాడ అంటే ఏం చేస్తాడంటే ఆత్మహత్య ఆలోచన, ఆత్మహత్య తలంపులు కలిగి ఉంటాడు. మొన్న నేను ఆలపాడు వెళ్తే కొన్ని సంవత్సరాలు వేసుకొని చనిపోయాడు. భార్య రావట్లేదని, భార్య పుట్టింటికి వెళ్ళింది, పోయి మాట్లాడిండు, వచ్చిండు. మరి ఆమె కూడా వస్తానన్నది. అయినప్పటికీ కూడా ఆవేశంలో ఏం చేసిండు, ఊరేసుకొని చనిపోయాడు. అంతకంటే ముందుగా వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు. మాకున్న చర్చి ఎదురుగా, రోడ్డు ఎదురుగానే కరుణాకర్ అనే వ్యక్తి ఉంటాడు, ఉదయ్కి కూడా తెలుసు. అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు అంటే అతను మాలేసుకున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఆమె ఆయన భార్య కలిసినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు పోయాక కూడా 2 సార్లు మాలేసుకున్నాడండి, మంచిగానే ఉన్నాడు. కానీ మొన్న కూడా పోయినసారి కూడా మాలేసుకున్నాడు, కానీ మరి మాలేసుకుని కూడా తాగుతూ ఉన్నాడు. మాలేసుకొని నువ్వు తాగడానికైతే ఈ మాల అవసరం లేదు అని నేను బలవంతంగా ఏం చేసిందంట, ఆ మాలను తీపిచ్చిన అని చెప్పింది. అంటే అతనికి బ్రతకడానికి, యుద్ధం చేయడానికి రోజుకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనల్ని మన చుట్టూ ఉన్నటువంటి వారు, మనకున్నటువంటి స్నేహితులు కానీ, మనకున్న బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా నీకు సమ్మతించరు, ఎక్కడ కూడా నీకు బలపరచరు. అనేక రకాలుగా నిన్ను నిరుత్సాహపరుస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మాటలు నీకు ఊరట కలిగించాలి. దేవుని మాటలు నీకు ఏం చేయాలంటే బలపరిచేవిగా ఉంటాయి. ప్రతిరోజు నేను కొన్నిసార్లు వాక్యం పెట్టి ఆపాను. ఆపితే కొంతమంది అమ్మాయిలు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు వాక్యం పెట్టట్లేదు ఏంటండి అంటే, కొంతమంది నచ్చుతుందమ్మా, కొంతమందికి నచ్చట్లేదు, నేను అందుకనే డ్రాప్ అయిపోయా, నేను పెట్టను అని అన్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీ మాటలు ప్రవచనం లాగా మంచిగా మమ్మల్ని ప్రోత్సహించినట్లుగా ఉంది పాస్టర్ గారు అని ఒక ఆంటీ, నెల్లూరులో ఒక ఆంటీ ఉండేది. ఆంటీ కానీ ఇంకొక పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ పాస్టర్